భారతదేశంలోకి బ్రతుకు తెరువు కోసం అంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు శ్రీలంక నుంచి కానీ, నేపాల్ నుంచి కానీ, భూటాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుండి కానీ, బర్మా నుంచి కానీ వస్తూనే ఉంటారు. వీసాలతో వచ్చేవాళ్ళు తక్కువ, టూరిస్ట్ వీసాలతో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతుండే వాళ్ళు ఎక్కువ, లేదా చొరబడి వచ్చేటటువంటి వాళ్ళు ఎక్కువ. ఇది మనకు పెద్ద సమస్య అయింది. వీటి పరిష్కారం ఇప్పుడు యూసీసీ, ఎన్ఆర్సీ లాంటి మాట్లాడుతున్నాం. అయితే మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటుంది. అదే ఏంటయ్యా అంటే అమెరికాకి వెళ్ళేటువంటి వాళ్ళల్లో, అమెరికాకి శరణార్థులుగా వెళ్తున్న వాళ్ళల్లో మెక్సికో నుంచి వచ్చేవాళ్ళు ఒకటైతే పనామా నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఎక్కువ. పనామా దేశానికి వచ్చేసి అక్కడి నుంచి దూరిపోతూ ఉంటుంటారు అనమాట. అట్లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశమే ఇప్పుడు పనామాకి సంబంధించి కొత్త ప్రెసిడెంట్ ములీనో హ్యాస్ ప్రామిస్డ్ టు పుట్ అన్ ఎండ్ టు ఇల్లీగల్ మైగ్రెంట్స్ గోయింగ్ త్రూ హిస్ కంట్రీ టు క్రాస్ ద యుఎస్ బార్డర్. ఇది ఈ పనామాకి వచ్చేస్తే ఇప్పుడు మనకు కనుక బంగ్లాదేశ్ దగ్గర సరిహద్దులలో కొంతమంది బ్రోకర్లు ఉంటారు, వాళ్ళు బెంగాల్లోకి తీసుకొస్తారు. కొంతమంది బ్రోకర్లు బెంగాల్ నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాలకి షిఫ్ట్ చేసేస్తుంటారు, అలా చొరబాటుదారుల్ని. అలాగా పనామా దగ్గర చాలామంది ఉంటారన్నమాట. మనోళ్ళు కూడా చాలామంది ఇల్లీగల్గా వచ్చేటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అమెరికాలోకి చొరబడి శరణార్థులుగా అక్కడ కొన్ని రోజుల పాటు ఉండి వాళ్ళ చేత శరణార్థి కాగితం తీసుకుని ఆ తర్వాత అక్కడ సెటిల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఇల్లీగల్గా. అట్లాంటిదే ఇక్కడ దాన్ని నిరోధిస్తామని కొత్త పనామా అధ్యక్షుడు చెప్పడం అన్నట్టు కూసింత ఊరట కలిగించే పరిణామం.